హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వరల్డ్. నేను రిజ్వానా. ఈ తరం కథ 15వ భాగం. హేమ కాలక్షేపం కోసం కరుణకి కొత్త డిజైన్లో స్వెటర్ అల్లుతూ కూర్చుంది. చేతులు ఎంత నిదానంగా అల్లుతున్నాయో మెదడు అంత పదునుగా ఆలోచిస్తోంది. సుధాకర్ ఊరు వెళ్ళి 4 రోజులు అయింది. హేమ జీవితంలో ఒకప్పుడు మాధురి ప్రాణం కంటే మిన్నగా ఉండేది. రమేష్ పరిచయం పెరిగిన కొద్దీ మాధురి హేమకి దూరం అయిపోయింది. సుందరం ఆత్మీయుడే, కానీ విషయాలు అతనికి తను నోరు విప్పి చెప్పలేదు. హేమ విపరీతంగా ఒంటరితనం ఫీల్ అవుతున్న రోజుల్లో చిత్రంగా సుధాకర్ ప్రవేశించాడు. అతనితో కలిసి ఆలోచనలు పంచుకోవడంలో ఈ మధ్య ఎంతో సంతృప్తి పొందసాగింది. ఈసారి సుధాకర్ రాగానే తనకు ఏదైనా వ్యాపకం కల్పించమని అడగాలి. తన సంసార జీవితంలో అశాంతి ఉన్నట్టు అతనికి ఏమాత్రం తెలియకూడదు. తను రమేష్కి దూరంగా వెళ్ళటానికి ఎలాంటి పరిస్థితుల్లోనూ వీలు లేదు. అతని దగ్గర ఉంటూనే జీవితం వేరుగా విడదీసుకోవాలి. ఆర్థికంగా రమేష్ మీద దేనికి ఆధారపడకూడదు. అసలే కొద్ది రోజుల నుంచి దిగులుగా భారంగా ఉన్న హేమ మనసు భవిష్యత్తు గుర్తుకు వస్తే మరింత కృంగిపోయినట్టుగా అవుతోంది. ఇంతలో టెలిఫోన్ గణగణా మ్రోగింది. హేమ క్షణం సేపు లేవటానికి ఇష్టం లేనట్టుగా అలాగే కూర్చుండిపోయింది. కొద్దిసేపు మోగి ఫోన్ ఆగిపోయింది. రమేష్ ఇంట్లో లేడు. అతని కోసమే ఎవరో అయి ఉంటారు అనుకుంది. 2 నిమిషాల విరామం కూడా ఇవ్వకుండా మళ్ళీ ఫోన్ గణగణా మోగసాగింది. అవతల గదిలో ఆడుకుంటున్న కరుణ పరిగెత్తుకు వచ్చి రిసీవర్ తీసి అచ్చు రమేష్లా హుందాగా నిలబడి హలో అంది. అవతల వ్యక్తి ఎవరో తెలియదు గాని కరుణ తల ఊపుతూ ఆ ఉంది ఇక్కడే అంటూ మమ్మీ నీకేరా అంటూ పిలిచింది. హేమ అల్లిక సామాను పక్కన పెట్టి లేచి వచ్చింది. హలో, ఎవరు? హేమేనా? అవతల నుంచి జయమ్మ గారి కంఠం వినిపించింది. హేమ గతుక్కుమంది. ఆవిడ నిన్నటి నుంచి ఎందుకో అర్జెంటుగా మాట్లాడాలి రమ్మనమని 2 సార్లు కబురు పెట్టింది. ఆవిడ మాట్లాడబోయేదేమిటో తెలిసిన హేమ వెళ్ళలేదు. ఉదయం నౌకరు వచ్చి జయమ్మ గారు ఫోన్ చేశారు, మిమ్మల్ని పిలుస్తున్నారు అన్నప్పుడు కూడా ఇంట్లో లేరని చెప్పు అంది. కానీ కరుణ మూలంగా ఇప్పుడు పట్టుపడక తప్పలేదు. హేమ ఆవిడ మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా ముందుగానే తనే క్షమించాలి, నాకు ఇంట్లో పనితో బొత్తిగా తీరలేదు, అందువల్ల రాలేకపోయాను, రేపు తప్పకుండా వస్తాను అని చెప్పేసింది. అవతల ఆవిడ హేమ మాటలు వినిపించుకునే స్థితిలో లేదు. ఏడుపు గొంతుతో హేమా అయిపోయింది, అంతా అయిపోయింది, సర్వనాశనమయ్యింది. నువ్వు బజారుకెక్కే రోజు వచ్చింది. నేను చెబితే మీరెవ్వరూ వినలేదు, కనీసం నువ్వు కూడా జాగ్రత్త పడలేదు అంది. ఏమిటండి, ఏమైంది అంది హేమ కంగారుగా. హేమ ఏం చెప్పను, చెప్పటానికి కూడా నోరు రావడం లేదు. ధీర నిలతప్పింది. కాస్త బిగ్గరగా చెబితే ఈ మాట గాలిలో ఎక్కడ వ్యాపించబోతోందోనన్నంత రహస్యంగా అంది ఆవిడ. హేమ కొయ్యబారినట్టు నిలబడిపోయింది. ఈ మాటలు విని నువ్వు ఎంత తలక్రిందులైపోతావో నాకు తెలియంది కాదు. నేను కూతురి కోసం ఏడుస్తుంటే నువ్వు నీ మొగుడి కోసం దిగులు పడుతున్నావు. అసలు మనిద్దరం అసమర్థులమే. ధీరని నేను గదమాయించి పెళ్లి చేయలేకపోయాను, నీ భర్తని నువ్వు అదుపులో పెట్టుకోలేకపోయావు. అంతే హేమా. దేవుడు అతి తెలివిగల వాళ్ళకి తెలివిహీనులకి ముడిపెట్టి వినోదం చూస్తాడు. ఇది మన దురదృష్టం. ధీరా ఏమంటుంది? అస్పష్టంగా అంది హేమ. ఏమంటుంది? తెలిసినప్పటి నుంచి పోయి గదిలో తలుపులు మూసుకు కూర్చుని ఏడుస్తుంది. ఇప్పుడేం చేయడం? ఎంతో నిస్సహాయంగా తడబాటుగా అడిగింది. అందుకే నీకు ఫోన్ చేసింది. ఎవరైనా మంచి లేడీ డాక్టర్ ఉంటే చూడు. గుట్టుచప్పుడు కాకుండా ఆ కాస్త విచ్చిత్తి అయ్యేట్టు చూద్దాం. డప్పు ఎంతైనా పర్వాలేదు, పని జరగడం ముఖ్యం. ఇది ధీర జీవితానికే కాదు, నీ సంసారానికి కూడా పెద్ద గండం. ధీరని ఒడ్డుకు చేరిస్తే గాని నువ్వు కూడా ఒడ్డుకి చేరలేవు. పెద్దదాన్ని కనీసం నీ కూతురి ముఖం చూసి అయినా నువ్వు ఈ జాగ్రత్త పడాలి. నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. చూడు, ఈ విషయం రమేష్కి తెలియనివ్వకు ఆవిడ హెచ్చరించింది. సరే. హేమ మెల్లిగా ఫోన్ పెట్టేసింది. డబ్బు 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 డబ్బుతో అన్నీ మాఫీ చేయగలమని అనుకుంటారు వీళ్ళు. హేమ చిగురుటాకులా కనిపించసాగింది. భూమి ఆకాశం ఏకమై దగ్ధమైపోతున్నట్టుగా, ఆ జ్వాలల్లో తను ఆహుతైపోతున్నట్టుగా అనిపించసాగింది. రమేష్ డ్రైవ్ చేస్తున్న కారు సుధాకర్ ఇంటికి కొద్ది దూరంలో వచ్చి ఆగింది. రమేష్ కారు ఆపు చేసిన వెంటనే డోర్ తెరిచి దిగలేదు. జేబులో నుంచి సిగరెట్ ప్యాకెట్ తీసి అందులో నుంచి శ్రద్ధగా ఎన్నిక చేసినట్టుగా ఒకటి తీసి లైటర్తో వెలిగించుకున్నాడు. అతని చేతివేళ్లు కొద్దిగా కంపిస్తున్నాయి. జీవితంలో ఏనాడు కలలో కూడా అనుకోని ఊహించలేని క్షణం ఎదురవుతుంది అతనికి. దాదాపు 3 నెలలుగా అతన్ని మహా అగ్నిలా దహిస్తున్న ఆలోచన కార్యరూపం దాలుస్తున్న నిమిషం.
రానే వచ్చింది. ఎంతో దృఢచిత్తుడైన అతను పసిపాప కంటే బేలగా అయిపోతున్నాడు. మళ్ళీ అంతలోనే అతనిలో తెలియని కఠినత్వం ఏదో పద నడు జాప్యం చేయకు అంటూ భుజాలు పట్టి ముందుకు తోస్తోంది. సంవత్సరాల తరబడి పడిన వేదన, అజ్ఞానంగా మనసులో ఎల్లవేళలా పొంచి ఉండే ఒంటరితనం, ఈ రెండూ మాకు ప్రతీకారం కావాలి అంటున్నాయి. రమేష్ కారు దిగి లాక్ చేసి మెల్లగా సుధాకర్ ఇంటికి వచ్చాడు. చెక్క కటకటాలున్న వరండా తలుపులు మూసి లోపలికి గడియ పెట్టి ఉంది. రమేష్ వేళ్లతో టక్ టక్ శబ్దం చేశాడు. కొద్దిసేపటికి 15-16 సంవత్సరాలున్న నల్లటి కుర్రవాడు ఒకతను వచ్చి తలుపు తీస్తూ ఎవరు కావాలి అన్నాడు. ఫణిభూషణరావు. ఆ పేరు చెబుతుంటే అతనికే ఎలాగో ఉంది. ఉన్నారు, కూర్చోండి. అతను లోపలికి వెళ్ళబోతూ ఆగి మీ పేరు అన్నాడు. సుధాకర్ స్నేహితుడనని చెప్పండి. కుర్రాడు లోపలికి వెళ్ళి తిరిగి వచ్చాడు. ఆయన భోజనం చేస్తున్నారు, అయిపోవచ్చింది, మిమ్మల్ని కూర్చోమన్నారు, కాగానే పిలుస్తాను అని వెళ్ళిపోయాడు. రమేష్ అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. సన్నని తీగ మీద జాగ్రత్తగా శరీరంలో అణువణువు బిగపట్టి నడుస్తున్న మనిషిలా ఉంది అతని స్థితి. లోపల నుంచి ఆయన కంఠం వినిపిస్తోంది. ఆ కుర్రాడేదో జవాబు చెబుతున్నాడు. భోజనం అయిపోయినట్టు సూచనగా ప్లేట్ చప్పుడు వినిపిస్తోంది. 10 నిమిషాలు 10 యుగాలుగా గడిచినాయి. కుర్రవాడు వచ్చి భోజనం అయ్యింది, మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు అన్నాడు. రమేష్ వెంటనే లేవలేదు. ఈ 10 నిమిషాల నుంచి ఆ కుర్రవాడిని బయటకు పంపడం ఎలాగా అని అతని మనసు 1000 విధాలుగా ఆలోచిస్తోంది. ఇంట్లో ఫ్లాస్క్ ఉందా? ఉంది. దగ్గరలో ఏదైనా హోటల్ ఉందా? లేదని రమేష్కి తెలుసు. ఉంది, కాస్త దూరం. ఆలస్యమైనా పర్వాలేదు. రమేష్ జోబులో నుంచి 5 రూపాయల కాగితం తీసి కుర్రాడి చేతికిస్తూ నేను ఆయనతో మాట్లాడుతూ ఉంటాను, నువ్వు వెళ్ళి 2 కప్పుల కాఫీ పట్రా. అయ్యగారికి చెప్పకు, డబ్బులు నన్ను ఇవ్వనివ్వరు. తెచ్చిన తరువాత చెబుదువుగాని అన్నాడు. కుర్రాడు తల ఊపాడు. నువ్వు కూడా కాఫీ తాగిరా అన్నాడు రమేష్. 2 నిమిషాల అనంతరం రమేష్ ముందు నుంచే ఆ కుర్రాడు ఫ్లాస్క్ పట్టుకొని బయటకి వెళ్ళిపోయాడు. అతని ముఖం చూస్తే ఇంట్లోంచి కాసేపు చెర వదిలినట్టుగా హుషారుగా ఉంది. రమేష్ గుండెలు వేగంగా కొట్టుకోసాగినాయి. రక్తం మరిగిపోతున్నట్టుగా ఉంది. అతని కాళ్ళు భూమికి అంటుకుపోయినట్టుగా, పాదాలు బలవంతంగా పెకిలించి ఒకదాని వెంట ఒకటి వేస్తున్నట్టుగా అడుగులు కదిలినాయి. వచ్చి ఆయన గది గుమ్మంలో నిలబడ్డాడు. లోపల చాలా తక్కువ కాంతిలో టేబుల్ లైట్ వెలుగుతోంది. రండి, కూర్చోండి, సుధాకర్ ఊళ్ళో లేడు అంటూ ఆహ్వానించాడు. రమేష్ వెంటనే లోపలకు వెళ్ళలేదు. గుమ్మం మధ్యగా అలాగే నిలబడిపోయాడు. అతని కళ్ళు ఆయన్ని రెప్పవాల్చకుండా చూస్తున్నాయి. అతని అణువణువు కంపిస్తోంది. వణుకుతున్న చేతుల్ని కనిపించనివ్వకుండా ప్యాంట్ జోబుల్లో పెట్టుకుని గుప్పెట్లు బిగబట్టాడు. ఎవరు? ఆయన నొసలు చిట్లించి చూశాడు. రమేష్ ముందుకి 2 అడుగులు వేశాడు. మాట మంతి లేకుండా నిలబడిన రమేష్ని చూడగానే ఆయనకి అనుమానం వేసింది. ఎవరు అని మరోసారి అంటూ మంచం ప్రక్కన ఉన్న మీట నొక్కాడు. గదిలో పెద్ద లైటు వెలిగింది. స్పష్టంగా ఉన్న లైటు కాంతిలో గది మధ్యగా తెల్లటి బట్టలతో ప్యాంటు జోబుల్లో చేతులు పెట్టుకుని దృఢంగా ఆరోగ్యంగా నిలువెత్తు మనిషిలా ఉన్న రమేష్ని చూడగానే ఆయన కళ్ళు వెడల్పు అయినాయి. నువ్వా అన్నాడు వెనక్కి తగ్గినట్టుగా. రమేష్ ఏమీ అనలేదు. మంచం మీద ఎముకల పోగుల నెరిసిన తలతో అంటుకుపోయిన దవడలతో కూర్చుని ఉన్న ఆయన వంకే చూస్తున్నాడు. ఆయన్ని చూసి చాలా రోజులైంది. ఆ టీవీ దర్పం ఏవి అని విస్తుపోతున్నాడతను. నువ్వా? ఎందుకొచ్చావిక్కడికి? నిలదీసినట్టుగా అడిగాడాయన. రమేష్ ముఖంలో అనేక రకాల భావాలు ముప్పిరిగొంటున్నాయి. అతని గుండెల్లో కడలిని మించిన ఘోష ఏదో పొంగులెత్తుతున్నట్టుగా ఛాతీ కదులుతోంది. ఎడం చేత్తో కాలర్ సవరించుకుంటున్నట్టుగా తడుముకొని గుండెల మీద చేయి వేసి రాచుకున్నాడు. మాట్లాడవేం? నిన్నే, ఎందుకొచ్చావిక్కడికి అంటున్నాను. ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి నీకేం పని? గద్దించినట్టుగా అన్నాడాయన. చింత చచ్చినా పులుసు చావలేదు. మృగరాజు వార్ధక్యంతో బక్కచిక్కిన గర్జన ఏమాత్రం తగ్గలేదు. మిమ్మల్ని చూడడానికి. రమేష్ ఎలాగో గొంతు పెగిలించుకుని సమాధానం చెప్పాడు. అతని కంఠం అతనికే కొత్తగా ఉంది. నన్ను చూడడానికే? ఏమిటి నన్ను నువ్వు చూసేది? లక్షాధికారి ఫణిభూషణరావు బికారిలా ఎలా బ్రతుకుతున్నాడో చూద్దామని వచ్చావా? మీరు చేసిన పాపాలకి ఈ శిక్ష సరిపోతుందంటారా? నోర్ముయ్, నేనెవరికి అన్యాయం చేయలేదు. నీలా కొంపలు కూల్చలేదు. కొంపలు కూల్చలేదు నిజమే, కానీ వ్యక్తుల జీవితాలనే దోచారు. ఎంతోమంది అలోలక్షణ అని ఏడ్చేలా చేశారు. ఖబర్దార్ అరిచినట్టుగా అన్నాడాయన.
ఎవరికి చేసినా చేయకపోయినా మీరు నాకు అన్యాయం చేశారు. ఆయన ఎంత అరుస్తున్నాడో అతని కంఠం అంత మృదు గంభీరంగా ఉంది. నీకా? నేనా? నీకు అన్యాయం చేశానా? నీకు మతి చెలించినట్టుందే. అవును, దాదాపు అంత పనే అయ్యింది. నేను నీకు అన్యాయం చేశానా? దొంగ రాస్కెల్. అమాయకురాలైన మాధురిని వలలో వేసుకుని మమ్మల్ని సర్వనాశనం చేశావు. మాకు నిలువ నీడ లేకుండా చేశావు. నా కొడుకు పెళ్లి చేసుకోవాలనుకున్న పిల్లని ఎగరేసుకుపోయి విరాగిని చేశావు. అందుకు నీకు తగిన గుణపాఠం చెప్పకపోవడం, నిన్ను ఇంకా ప్రాణాలతో బ్రతికి ఉండనివ్వడం నేను నిజంగా చేసిన అన్యాయమే. నాలో శక్తి ఉడిగిపోయింది. అందుకే ఈ రోజున ఇలా ప్రాణాలతో నా ముందుకు వచ్చి నిలబడగలిగావు. నిన్ను ఆనాడే చెప్పు క్రింద నల్లిలా రాచి ఉంటే ఈనాడు మాకు ఇంత అధోగతి పట్టేది కాదు. రమేష్ ముఖం కందగడ్డలా అయ్యింది. అతనిలో సంకోచాలేవో ఒక్కసారి రెచ్చిపోయినాయి. ఆఫ్టర్ ఆల్ మీరు అందరికీ చేసిన అన్యాయాల్లో ఇదంతా. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, పరువు పోతే తిరిగి పొందవచ్చు. కానీ మీరు జీవితాలనే బలి తీసుకున్నారు. అదిగో అదే వద్దన్నాను. పిచ్చిగా వాగకు. ఒకసారి కాదు 1,00,000 సార్లు చెబుతున్నాను. నేనెవరికి ఎలాంటి అన్యాయం చేయలేదు. చేశారు చేశారు చేశారు. రమేష్లో బిగబట్టిన ఆవేశం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. కనీసం నాకు తెలిసిన ఒక వ్యక్తికి అయినా మీరు చేశారు. ఎవరా వ్యక్తి? విరుసుగా అడిగాడాయన. నా కన్న తల్లి, మా అమ్మ, పళ్ళ బిగున అన్నాడతను. మీ అమ్మకా? నేనా? అవును, మీరు కాదనడానికి వీల్లేదు. అసత్యమని బుకాయించలేరు. రుజువులు నా దగ్గర ఉన్నాయి. రుజువా? ఆయన ఇంకా తెల్లబోయాడు. అవును, ఇదిగో ఇది చూడండి. రమేష్ కంపిస్తున్న చేతులతో జేబులో నుంచి పర్సు తెరిచి ఒక పాత ఉత్తరం తీసి ఇచ్చాడు. ఏమిటది? ఏముంది అందులో? మీరు మా అమ్మకు రాసిన ఉత్తరం. షటప్. నాకసలు ఆడవాళ్లకి ఉత్తరం రాసే అలవాటే లేదు. నేను చదివి వినిపించనా? చదువు, నాకేం భయం. బింకంగా చూశాడాయన. రమేష్ చదవడం ప్రారంభించాడు. జానకికి. జానకా? అదెవరు? శాంతం వినండి, మీకే గుర్తుకు వస్తుంది. జానకికి. నువ్వు రాసిన ఉత్తరం అందింది. సంగతులన్నీ ఆకళింపు చేసుకున్నాను. కానీ నువ్వు చెప్పినదంతా జరగని పని. నువ్వు కుర్ర మనసుతో బొత్తిగా ఊహల్లో విహరిస్తున్నావు. నెల తప్పిన నిన్ను నేను ఎక్కడైనా అజ్ఞాతంగా ఉంచి పురుడు పోసుకునేట్టు చూడడమా? ఆ తర్వాత నీతో ఆ బిడ్డతో రహస్యంగా కాపురమా? ఇది ఎక్కడైనా జరిగే పనేనా? వైధవ్యం పొందిన నీకు పిల్లల మీద కోర్కె ఉండడం హాస్యాస్పదంగా ఉంది. నాకు నీ మీద ప్రేమ ఉంది గాని నీ సంతానం పట్ల లేదు. పిల్లలు అంటే కట్టుకున్న భార్యకే కలగాలి, ఉంచుకున్న స్త్రీకి కాకూడదు. నా మాట విని నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని ఆ కాస్త అడ్డం తొలగించేసుకో. నెలలు ముదరలేదు కాబట్టి ఎక్కువ బాధ ఉండదు. పిల్ల పీచు అంటూ అర్థం లేని మమకారాలు పెట్టుకోకు. ఆడదానికి మగవాడి ఆదరం కంటే మించిన ఆనందం ఏమీ లేదు. నువ్వు తెలివిగల దానివైతే నా మాటలు అర్థం చేసుకొని ఈ బాదరాబందీ వదిలించుకుంటావు. అందుకిష్టం లేకపోతే ఇంతటితో నీకు నాకు సరి. మనం రహస్యంగా గడిపిన జీవితానికి ఆధారాలెక్కడా లేవు. ఈ ఉత్తరం ఎవరికైనా చూపించి అల్లరి చేయాలని చూస్తే నీతో పాటు వాళ్లను ఏం చేయగలనో నీకు చెప్పడం అనవసరం. నీకు అన్ని విధాలా ఆనందం పంచి ఇచ్చే నేను కావాలో, ఇంకా ప్రాణమే పోసుకొని ఆ శిశువు కావాలో ఆలోచించుకో. వచ్చే నెలలో భద్రాచలం వస్తాను నేను. నువ్వు అక్కడికి రావటమే నాకు సమాధానం అనుకుంటున్నాను. ఇట్లు భూషణం. రమేష్ చదవడం పూర్తి అయ్యింది. అతని నుదుట చిరు చెమటలు అలుముకున్నాయి. మంచం మీద ఫణిభూషణరావు నిశ్చేష్టుడైనట్టుగా కూర్చుండిపోయాడు. ఇప్పుడు చెప్పండి, జానకి ఎవరో గుర్తుకు రాలేదా? ఈ ఉత్తరం నీ చేతిలోకి ఎలా వచ్చింది? నన్ను వెతుక్కుంటూ వచ్చింది. నా జన్మ రహస్యం కొన ఊపిరితో ఈ చిరిగిపోయిన కాగితంలో నా కోసం ఎదురు చూస్తుందని నాకు తెలియదు. మా అమ్మకి ఆశ్రయం ఇచ్చిన దయామయుడి భార్య బేగం అనే ఆవిడ చనిపోవడానికి కొద్ది రోజుల ముందు నాకు ఇచ్చింది. ఆవిడకి ఈ విషయం ఎప్పుడో తెలుసు. నేను తన భర్తకి పుట్టిన బిడ్డనే అనే భ్రమలో నన్ను కావాలనే ఉంచినట్టుగా చెప్పింది. ఎందుకంటే వాళ్ళు నా రక్త సంబంధీకులు అనుకుని ఆవిడ కుటుంబానికి నేను సొంత కొడుకు కంటే మిన్నగా సాయపడ్డాను. ఇది బయటపడితే నేను మారిపోయి దూరం అయిపోతానేమోనని భయపడ్డానంది. అయితే నువ్వు పూర్తి చేయలన్నట్టుగా ఆగిపోయారాయన. అవును, మీరు నిర్దాక్షిణ్యంగా చంపేయమని ఆజ్ఞాపించిన ఆ శిశువుని నేనే. నువ్వు ఆ జానకి కొడుకువా? ఆయన దిగ్భ్రాంతి చెందినట్టుగా చూడసాగారు. అవును, ఆ జానకి కొడుకునే. మీ పాపఫలాన్ని, మీ అవినీతికి ప్రతిరూపాన్ని. రమేష్ ముఖం చిదిపితే రక్తం చిందేటంత ఎర్రగా అయిపోయింది. నుదుటి మీద చెమటలు తుడుచుకుంటూ అన్నాడు.
ఈ ఉత్తరం ఇప్పటికీ కనీసం 10 లక్షల సార్లైనా చదివి ఉంటాను. మా అమ్మ నిజంగానే మూర్ఖురాలే. మీరు చెప్పినట్లు చేసి ఉంటే ఎంతో బాగుండేది. నారీ జీవితం తప్పేది. ఒక ప్రాణిని భయంకరమైన వ్యధ నుంచి తప్పించిన మనిషి అయి ఉండేది. కానీ ఆడదానికి పిల్లల పట్ల సహజంగా ఉండే మమకారం వల్ల మిమ్మల్ని తిరస్కరించింది. నాకు జన్మ అంటూ కలిగించింది. నా చిన్నతనం అంతా ఎంత ఒంటరితనం అనుభవించాను. నా అనేవాళ్ళు నాకెందుకు లేకుండా పోయారని ఎంతో ఏడ్చాను. అమ్మ నీతి మాలినది అంటూ ఎంత తిట్టుకున్నాను. దీనికంతటికీ కారణం మీరే. ఈ లోకంలో మీలాంటి కామాంధులు ఉన్నంతవరకు క్షణం క్షణం నాలాంటి వాళ్ళు వేలాది మంది జన్మిస్తూనే ఉంటారు. ఈ సంఘానికి నిర్దోషులైన వాళ్ళని ఈసడించడమే తప్ప మీలాంటి గోముఖ వ్యాఘ్రులను శిక్షించడం ఏమాత్రం తెలియదు. మేమేం పాపం చేశాం? ఈ ప్రపంచంలో ప్రతి మనిషి పుట్టినట్టే మేము పుట్టాం. పుట్టిన తల్లిదండ్రుల ప్రేమ నుంచి మేమెందుకు దూరం కావాలి? మేం చేసిన తప్పేమిటి? మమ్మల్ని మీరంతా చీడ పురుగుల్లా ఎందుకు చూస్తున్నారు? మా గురించి చెప్పటానికి మా తల్లులు ఎందుకు సిగ్గుపడుతున్నారు? మమ్మల్ని కనడం కంటే చావటం నయం అని వాళ్ళు ఎందుకు అనుకోవాలి? పుట్టిన పసికందులని చంపి చెత్త కుండీల్లో చెట్ల చాటున ఎందుకు పారేయాలి? పరువు కోసం, పిల్లల కోసం పతివ్రతల్లాంటి భార్యలు కావాలి. సరదా కోసం, హుషారు కోసం ఉంపుడు కత్తె కావాలి అనే మీలాంటి రాక్షసులు ఉన్నంతకాలం సంఘంలో కలుపు మొక్కల్లా మేం పెరుగుతూనే ఉంటాం. దీనికంతటికీ కారణం ఒక్కటే. మీలాంటి పెద్ద మనుష్యులకి నిజంగా నీతిగా బ్రతకాలి అనే నిష్ట లేదు, నిగ్రహం లేదు. నీతిమంతుడు అని 10 మంది చెప్పుకునే మెప్పుకోలు కావాలి. దానికోసం పెద్ద మనిషి అనే బురఖా తగిలించుకుంటారు. పైకి చూస్తే రాముడిలా ఏకపత్నీవ్రతులు, ఆంతర్యం చూస్తే రావణాసురుడి కంటే హీనం. ఫణిభూషణరావు మంచం మీద పిల్లిలా ముడుచుకుపోయినట్టుగా కూర్చొని ఉన్నాడు. ఆయన కంటికి ఆవేశంతో, ఆగ్రహంతో గట్టిగా మాట్లాడుతూ ఆజానుబాహుగా ఉన్న రమేష్ బెబ్బులిలా కనిపిస్తున్నాడు. ఎన్నేళ్ల నుంచో తను చేసిన తప్పులన్నీ ఒక్కటి అయి ప్రాణం పోసుకొని అతని రూపంలో వచ్చి నిలబడి నిలదీస్తున్నట్టుగా ఉంది. సుధాకర్ లేని సమయం చూసి వచ్చాడు. ఏం చెయ్యడు కదా. ఆయన గుండెల్లో వణుకులాంటిది ప్రారంభమయ్యింది. అస్పష్టంగా ఉన్న కంఠంతో మెల్లిగా దీనంగా అన్నాడు, ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నన్ను బ్లాక్మెయిల్ చెయ్యడానికా? నా దగ్గర డబ్బేం లేదు. ఉన్నదంతా ముందే దోచుకున్నావుగా. రమేష్ హతాశుడైనట్టు చూశాడు. డబ్బా? డబ్బెవరికి కావాలి? మరింకేం కావాలి? సుధాకర్తో నా గురించి మీరు చెప్పాలి. నేనెవరినో అతనికి తెలియాలి. ఆ తెలియజెప్పాల్సిన బాధ్యత మీది. ఫణిభూషణరావు గుంటపడ్డ కళ్లల్లో అసహ్యం భగ్గుమంది. చీచీ, నీ గురించా? నా కంఠంలో ప్రాణముండగా ఆ పని జరగదు. జరుగుతుంది, జరిగి తీరాలి. రమేష్ ఆయన మంచం దగ్గరగా వచ్చాడు. ఆయన బెదురుగా చూశాడు. చెప్పకపోతే ఏం చేస్తావు? చంపుతావా నన్ను? నీ వరస చూస్తే అదేదో మనసులో పెట్టుకునే వచ్చినట్టుంది. రమేష్ వెన్నుపోటు తిన్న మనిషిలా చూడసాగాడు. ఆయన కుచించుకున్న ముఖంతో అన్నాడు, చీచీ, నీ మొహం చూస్తేనే నాకు అసహ్యం. పో అవతలకు. పోతావా లేదా? రమేష్ నిర్వీణ్ణుడైనట్టు నిలబడ్డాడు. పాండు, పాండు! గొంతు చించుకొని అరిచాడాయన. పాండు లేడు, బజారుకెళ్ళాడు. ఇప్పుడు రాడు. ఆయన కళ్లల్లో భయం రెపరెపలాడింది. అయితే నువ్వు చంపటానికే వచ్చావా? సుధా, సుధా! అయ్యో! రమేష్ చూస్తుండగానే ఆయన గిలగిలా తన్నుకోసాగాడు. సుధా, నా దగ్గరికి రా. కడసారిగా చూడనీరా తండ్రి. నా ప్రాణం పోతోంది. సుధా! ఆయన ఆక్రోశిస్తున్నట్టుగా అరవసాగాడు. నోటి వెంట నురుగు వచ్చి మాట ముద్దగా అయిపోయింది. రమేష్ చప్పున వెళ్ళి పొదివి పట్టుకున్నాడు. అతనికి క్షణంసేపు చాలా కంగారు అనిపించింది. ఆయన ప్రాణం పోతుందేమోననుకున్నాడు. ఇంతలో పాండు రానే వచ్చాడు. ఆయన కేకలు వాకిట్లోకి వినిపిస్తున్నాయి. ఏమిటి సార్, ఆయనకి ఫిట్ వచ్చినట్లుందే అన్నాడు పరిగెత్తుకుంటూ వచ్చి. అలా పట్టుకోయన్ని, నేను డాక్టర్కి వెంటనే ఫోన్ చేస్తాను ఆదుర్దగా అన్నాడు రమేష్. ఏమీ అవసరం లేదు సార్. పాండు వెళ్ళి అల్మారాలో నుంచి సీసా ఒకటి తెచ్చి మూత తెరిచి ఆయన ముక్కు దగ్గర బలంగా నొక్కి పట్టాడు. కొద్దిసేపటికి ఆయన అరుపులు, ఏడుపు, గిలగిలా తన్నుకోవడం తగ్గిపోయినాయి. ఒక అరగంట ఆగితే ఆయన మామూలుగా అవుతారు అన్నాడు పాండు. ఇది తనకి అలవాటే అన్నట్టుగా. రమేష్ జేబు రుమాలుతో ముఖం తుడుచుకుంటూ వచ్చి యువతలి గదిలో కూర్చున్నాడు. పాండు కాఫీ తెచ్చి ఇచ్చాడు. థ్యాంక్స్ అప్రయత్నంగా అనేశాడు. పాండు చిల్లర ఇవ్వబోయాడు. ఉంచుకో అన్నాడు. 10 నిమిషాల తర్వాత పాండు ఇంక పర్వాలేదని గట్టిగా చెప్పడంతో రమేష్ లేచి వచ్చేశాడు. సుధాకర్ గారు వస్తే ఎవరని చెప్పను సార్, రమేష్ అని చెప్పు. రమేష్ గబగబా కారు దగ్గరకు వచ్చాడు. ఒక్క క్షణం కారు దగ్గర అచేతనంగా నిలబడిపోయాడు. తర్వాత మెల్లిగా కారు డోరు తెరిచి కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు.
మాటిమాటికి చూపు అస్తవ్యస్తంగా అవుతున్నవాడిలా కళ్ల మీద చేత్తో గట్టిగా రాచుకోసాగాడు. అతను ఎంతో ఆశతో ఎదురుచూసిన క్షణం వచ్చి వెళ్ళిపోయింది. అతను ఆశపడినట్టు ఫణిభూషణరావు నువ్వా అంటూ దగ్గరకు తీసుకోలేదు. తల మీద చెయ్యి వేసి ఆప్యాయంగా నిమరనూ లేదు. ఆయన స్పర్శలో కరిగిపోయి ఆయన ఒళ్ళో తల దాచుకొని ఒక్కసారి ఏడ్చేయాలనే కోరిక ఎండమావిలా అలాగే ఉండిపోయింది. రమేష్ గుండెల్లో మహారణ్యాలు తగలబడుతున్నాయి. వాటి జ్వాలల్లో చిక్కడిపోయిన లేడి కూనలా ఉంది అతని మనస్సు. రమేష్ కారు దిగి ఇంట్లో అడుగు పెట్టేసరికి అతని కోసం వెయిట్ చేస్తూ కూర్చున్న పిఏ ఎదురు వచ్చాడు. సార్, రేపు మీరు పూనా మీటింగ్కి తీసుకువెళ్లాల్సిన అసలు ఫైల్స్ మర్చిపోయారు, ఇదిగో అంటూ అందించాడు. ఓ, ఐఆమ్ సారీ, థ్యాంక్స్ అన్నాడు. రమేష్కి హఠాత్తుగా తెల్లవారుజామున పూనా వెళ్లాల్సిన ప్రయాణం గుర్తుకు వచ్చింది. బొత్తిగా వాయిదా వేయడానికి గాని వెళ్లకుండా ఉండడానికి గాని వీల్లేని ప్రయాణం. అతనికి చెప్పలేనంత అలసటగా, భరించలేనంత విసుగుగా అనిపించింది. తెల్లవారుజామున సరిగ్గా 4 గంటలకి లేచి బయలుదేరకపోతే అక్కడికి టైంకి చేరుకోలేడు. పిఏ అందించిన 2-3 అర్జెంట్ కాగితాల మీద చకచకా సంతకాలు పెట్టిన అతను క్షణంసేపు ఏదో ఆలోచించిన వాడిలా టెలిఫోన్ దగ్గరకు వెళ్ళాడు. నెంబర్ డయల్ చేశాడు. అవతల నుంచి కంఠం వినిపించసాగింది. తెల్లవారుజామున సరిగ్గా 4 గంటలకి లేపండి అని చెప్పి పెట్టేశాడు. అతను స్నానం చేసి భోజనానికి వచ్చేసరికి వంట కుర్రవాడు ఒక ప్లేట్ పెట్టి వడ్డిస్తున్నాడు. అమ్మగారు భోజనం చేశారా అన్నాడు కూర్చుంటూ. లేదు, ఒంట్లో బాగోలేదట, తిననని చెప్పారు. కరుణ నిద్రపోయిందా? వంట కుర్రవాడు తల ఊపాడు. రమేష్ నిట్టూర్పు విడిచాడు. ఆ క్షణంలో హేమ మీద అతనికి చాలా కోపం వచ్చింది. హేమ ఈ మధ్య పూర్తిగా మారిపోయింది. ఇదివరకు ఎంత పొద్దుపోయినా సరే ఎదురుగా కూర్చొని కబుర్లు చెబుతూ వడ్డించేది. ఇప్పుడు ఆ పద్ధతి పోయింది. ఇంటికి వస్తే కంటికి కనిపించను కూడా కనిపించదు. ఏ గదిలోనో ఏ మూలనో ఉంటుంది. హేమలో వచ్చిన ఈ మార్పుకి కారణం ఏమిటో ఎంత ఆలోచించినా అతనికి అర్థమే కావటం లేదు. అతని భోజనం సగంలో ఉండగా హేమ అక్కడికి వచ్చింది. రమేష్ చూడనట్టు ఊరుకున్నాడు. హేమ కూడా అతని వైపు సూటిగా చూడలేదు. రమేష్, రేపు నేను ఊరు వెడుతున్నాను అంది. ఏ ఊరు? తలెత్తకుండానే అడిగాడు. ఇంకే ఊరు ఉంది నాకు, ఇందుపల్లె. రమేష్ క్షణంసేపు మాట్లాడలేదు. గిన్నెలో నుంచి సాంబార్ శ్రద్ధగా వేసుకోసాగాడు. రేపు ఉదయం వెళుతున్నాను, తలెత్తి ఎటో చూస్తూ అంది. ఒక్కసారి అక్కడికి వెళితే మళ్ళీ తిరిగి రావడానికి వీల్లేదని చెప్పాను, గుర్తులేదా? అయినా ఒంట్లో బాగోలేని దానివి ఊరెలా వెళ్తావు? హేమ సమాధానం చెప్పలేదు. 1 నిమిషం ఆలోచనగా చేతి వేళ్ల వైపు చూసుకుంటూ నిలబడింది. పాలిపోయినట్టున్న ఆ ముఖంలో ఏవేవో భావాలు తరుముకు వచ్చినాయి. రమేష్ వైపు తిరిగి తీవ్రంగా ఏదో అనటానికి నోరు తెరిచింది. కానీ మళ్ళీ అంతలోనే విరమించుకున్నట్లుగా విడివడిన పెదవులు మూసుకున్నాయి. అయినా అసలింత అర్జెంటుగా వెళ్ళాలనుకోవడానికి అంత అవసరం ఏం వచ్చింది? నేను వెళ్ళిన తరువాత నీకే తెలుస్తుంది. అంతవరకు సస్పెన్స్ కాబోలు నాకు. వ్యంగ్యంగా వచ్చినాయి అతని మాటలు. హేమ గుర్రున వెనక్కి తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రమేష్ ఆగ్రహం రెట్టింపయ్యింది. అసలే అయిష్టతతో కూర్చున్న భోజనం మరింత వెగటుగా తోచింది. ప్లేట్లో చెయ్యి కడిగేసుకుని లేచాడు. పైన గదిలోకి వచ్చి బట్టలు సర్దుకున్నాడు. అతనికి హఠాత్తుగా హేమని తన వెంట తీసుకువెళ్లాలని అనిపించింది. వెళ్ళి మధ్య గది తలుపు తోసి చూశాడు. అది హేమ గదిలోకి గడియ పెట్టి ఉంది. గుమ్మంలో నుంచి తిరిగి హేమ గదిలోకి వచ్చాడు. హేమ గదిలో కిటికీ రెక్కకి తల ఆనించి బాహ్య ప్రపంచం అంతా మరచిపోయిన దానిలా శూన్యంలోకి చూస్తూ నిలబడింది. సర్వం పోగొట్టుకున్నట్టుగా అట్లా దీనంగా నిలబడి ఉన్న హేమని చూడగానే అతని మనసు చివుక్కుమంది. హేమకి తనేం తక్కువ చేశాడని ఈ ఉదాసీనత్వం? హేమా మృదువుగానే పిలిచాడతను. హేమ ఉలిక్కిపడ్డట్లు ఇటు తిరిగింది. రమేష్ని చూడగానే నిటారుగా అయ్యింది. రేపు ఉదయం నేను పూనా వెళుతున్నాను. నువ్వు కూడా బయలుదేరి నాతో వద్దువు గాని. నేను రాను. ఎందుకని? ఇందుపల్లె వెళుతున్నానని ఇందాకే చెప్పాను. వెళ్ళడానికి వీల్లేదని నేను చెప్పానుగా. నువ్వు నన్ను పట్టి బంధించలేవు. రమేష్ 2 అడుగులు ముందుకు వేశాడు. ఏమిటి నీ మొండితనం? నేను అవునన్నది కాదనటమే నీ పనా? నువ్వన్న ప్రతి మాటకి డూడు అనటమే నా పని. అదే నాకు చేత కావటం లేదు. ఇది నీ ఇల్లు. నీ ఇంట్లో ఉండి నీ ఇష్టానికి వ్యతిరేకంగా నడవడం కూడా మంచిది కాదు. అందుకే వెళ్ళిపోతున్నాను. ఈరోజు అన్నయ్య వాళ్ళని చూడవద్దని ఆజ్ఞాపిస్తావు. రేపు గది గుమ్మం దాటి బయటకే రావద్దంటావు. నీ దృష్టిలో నేను ఒక ఆటబొమ్మని అయిపోయాను. నువ్వేం చేసినా చెల్లుతుంది అనే అహంలో ఉన్నావు. భార్య అంటే ఇంటికి కాపలా కాసే కుక్క అనుకునే మగవాళ్లల్లో నువ్వు ఒకడివి అయ్యావు. అసలు మనిద్దరం సఖ్యంగా కాపురం చేసిందెప్పుడు? పెళ్ళైనప్పటి నుంచి మనిద్దరి నమ్మకాలు విలువలు వేరుగా ఉంటూనే వచ్చాయి.
అయినా రాజీ పడ్డాను. దేనికి? కరుణ కోసం. కానీ కరుణ కోసం నేను రాజీ పడిన కొద్దీ నీకు లోకు అయిపోయాను. నేను ఇందుపల్లె వెళితే తిరిగి రావటానికి వీలు లేదని నువ్వన్న మాట బాగా గుర్తుంది. అట్లా ఎందుకంటున్నావో కూడా నాకు బాగా అర్థమైంది. నేను తిరిగి రాదలుచుకోలేదు. రమేష్ చప్పున హేమ దగ్గరకు వెళ్ళి చెయ్యి పట్టుకున్నాడు. నీకేమైనా మతిపోయిందా? హేమ ఒక్క విదిలింపుతో అతని చెయ్యి విదిలించేసుకుంది. హేమ కళ్ళల్లో కనిపిస్తున్న అసహ్యానికి చకితుడైనట్లుగా వెనక్కు తగ్గాడు. హేమ రోషంగా అంది, నా అన్న వాళ్ళకి దూరం అవటం అంటే ఏమిటో నీకేం తెలుసు? ప్రాణ స్నేహితురాలిని పోగొట్టుకోవడంలో ఉన్న బాధ ఎలాంటిదో చెప్పినా గ్రహించలేవు. దిక్కు మొక్కు లేకుండా పెరిగిన నీకు నా అనేవాళ్ల ఆత్మీయత, అభిమానం అంటే ఏమిటో తెలియవు. చెప్పినా అర్థం కావు. అది నీ తప్పు కాదు, నీ పుట్టుక తప్పు, నీ రక్తంలో ఉన్న. నోర్ముయ్! రమేష్ అరిచాడు. హేమ చెంప చెల్లుమంది. ఇంకొక్క మాట మీరావా జాగ్రత్త! అతని మొహం ఆవేశంతో కందిపోయింది. హేమ చెంప పట్టుకుని నోట మాట రానిదానిలా కళ్ళప్పగించి చూస్తూ నిలబడింది. అవును హేమ, అవును. నువ్వు నిజం చెప్పావు. నాకెవ్వరూ లేరు. నిజమైన ఆత్మీయత అంటే ఏమిటో నాకు తెలియదు. అదంతా నీ దగ్గర దొరుకుతుందని భ్రమపడ్డాను. కానీ చివరికి నువ్వు కూడా నన్ను మోసం చేశావు. అందరిలా నన్ను ఉపయోగించుకున్నావు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది నా మీద ప్రేమతో కాదు, అన్నయ్య అప్పుల పాలు కాకుండా ఉండడానికి. ఆ రోజున ఈ నిజం గ్రహించలేని మూర్ఖుడిని అయిపోయాను. మీ అన్నయ్య క్షేమం కోసం నా మీద ప్రేమ నటించావు. నన్ను పట్టుకు ప్రాకులాడావు. నా మెడలు వంచి ఈ పెళ్లిలోకి దింపావు. కానీ పెళ్లి చేసుకున్న తరువాత నేను ఏం లోటు చేశానో చెప్పు? మహారాణిలా చూశాను. ఐశ్వర్యం సంపాదించి పెట్టాను. అంతస్తు కల్పించాను. అంతకంటే ఏ మగాడైనా భార్యకి ఇచ్చేది ఏముంది? రమేష్ హేమ చెయ్యి పట్టి దగ్గరకు గుంజాడు. మాట్లాడు, సమాధానం చెప్పు. చెప్పవేం? అన్నాడు. రమేష్, ఇక మనం మాట్లాడుకోవలసినవేమీ లేవు. అన్నీ అయిపోయినాయి. ఇక చాలు, వదులు. ఏడుపు బిగబట్టిన స్వరంతో హేమ అతని చేతుల్లో నుంచి తన చేతిని గుంజుకుంది. కానీ రమేష్ వదలలేదు. మరింత దగ్గరకు లాక్కున్నాడు. నేను నీకు ఏం లోటు చేశానో చెప్పవేం? ఇందుపల్లె వెళ్ళి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నీ వరస. ఎంత మారిపోయావు! ఊరు నుంచి వస్తూనే గదిలో మంచాలు తీసిపారేశావు. నా స్పర్శ గిట్టనట్టుగా ప్రవర్తిస్తున్నావు. ఇప్పుడు ఒక్కసారి నా పుట్టుక, నా రక్తం నీకు గుర్తుకు వచ్చాయా? ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన తరువాత? అవును, నీ హఠం అంతా సహించడం నా అసమర్థత. 3 నెలలకి పైగా భార్య ఉండి బ్రహ్మచర్యం అవలంబించడం నా తెలివి తక్కువతనమే. నీలాంటి వాళ్లని అసలు నోరెత్తనివ్వకూడదు. రాక్షసత్వంతో అణచి ఉండాలి. ఇక నుంచి నువ్వు నాకు ఆటబొమ్మవే. నా ఇష్టాలకు అనుగుణంగా నడిచి తీరాల్సిందే. నా ఇష్టం లేకుండా ఇందుపల్లె కాదు గదా, గది గుమ్మం కూడా దాటలేవు. అతను హేమని ఇంకా దగ్గరికి లాక్కున్నాడు. రమేష్, వదులు, నీకే చెప్పేది. హేమ బలంగా పెనుగులాడిన కొద్దీ అతని చేతులు బిగిసినాయి. నీకే చెప్పేది, వదలమంటుంటే నీకు కాదు? చీచి, సిగ్గులేదు? సిగ్గా? భార్యని దగ్గరికి తీసుకోవడానికి భర్తకి సిగ్గెందుకు? అందులోనూ 3 నెలల వియోగం తర్వాత. రమేష్ చేతులు హేమ చుట్టూ పెనవేసుకుని గుండెలకి అదుముకున్నాయి. అతని గుండెల్లో బుసలు కొడుతున్న కసి, ఆగ్రహం క్రమంగా కోర్కెగా, ఉద్రేకంగా మారినాయి. హేమని ఒక చేత్తో బంధించి వంగి రెండో చెయ్యి చాచి స్విచ్ నొక్కాడు. గదిలో వెలుగుతున్న టేబుల్ లైట్ ఆరిపోయింది. ఒక్కసారిగా వచ్చిన చిమ్మ చీకటి హేమకి మృత్యులా కనిపించసాగింది. హేమ నరంలోనూ అసహ్యం, అతని అణువణువులోనూ కసి మిళితమైన ఉద్రేకం. హేమ రెట్టింపు శక్తి తెచ్చుకొని అతని చేతుల్లో నుంచి విడిపించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేయసాగింది. కానీ సాధ్యపడలేదు. అతని చేతులలో బందీగా చిక్కిపోయిన హేమకి దుఃఖం, అభిమానం ముంచుకు వచ్చేసినాయి. పక్క గదిలో నుంచి టెలిఫోన్ గణగణలాడుతూ మోగింది. గాఢ సుషుప్తిలో ఉన్న రమేష్ బద్ధకంగా, అయిష్టంగా కళ్ళు విప్పాడు. 4 అయిపోయింది. లెమ్మని హెచ్చరిస్తున్నట్టుగా ఫోన్ ఆగకుండా మోగుతోంది. రమేష్ కుడి చేయి చాచి టేబుల్ లైట్ స్విచ్ నొక్కాడు. గదిలో పల్చటి కాంతి వెలిగింది. టేబుల్ మీద అందమైన చిన్న గడియారం 4 చూపిస్తోంది. ఒక్క క్షణం అతనికి వెళ్లాల్సిన ఊరు ప్రయాణం మానేసి మళ్ళీ కళ్ళు మూసుకొని నిద్రలో జారిపోవాలని అనిపించింది. కానీ అది క్షణికం మాత్రమే. మరుక్షణంలో హేమ మెడని చుట్టి దగ్గరికి హత్తుకొని ఉన్న ఎడమ చేతిని మెల్లగా హేమకి ఎక్కడ మెలకువ వస్తుందోనని భయపడిన వాడిలా అతి సున్నితంగా తప్పించాడు. తన ఛాతీకి ఆనుకుని ఉన్న హేమ తలని జరిపి దిండు మీద ఆనించి లేచాడు. కాళ్ల దగ్గర చెదిరిపడి ఉన్న మెత్తటి రగ్గు తీసి హేమకి కప్పి ఒక్క క్షణం హేమ ముఖం మీద నుంచి కళ్ళు తిప్పుకోలేని వాడిలా అలాగే నిలబడిపోయాడు. గాఢ నిద్రలో సొమ్మసిల్లినట్టుగా ఉన్న హేమ ముఖం అతను ఇంతకు మునుపెప్పుడు చూడనంత అందంగా కనిపించింది.
ఒక్కసారి ఆ చెంపలు నిమరాలని ఎంతగానో అనిపించింది. హేమని నిద్రలేపి గాఢంగా ముద్దు పెట్టుకుని నేను ఊరు వెళుతున్నానని చెప్పాలనే కోరిక బలవంతంగా నిగ్రహించుకున్నాడు. రమేష్ టేబుల్ లైట్ తీసేసి గది తలుపులు చేరవేసి యువతలికి వచ్చాడు. మరో పావు గంటలో అతను స్నానం చేసి కాఫీ తాగి ప్రయాణానికి సిద్ధమైనాడు. అద్దం ముందు నిలబడి టై కట్టుకుంటున్న అతనికి కుడివైపు చెంప మీద హేమ గోరు గీసుకుపోయిన ఎర్రటి చార స్పష్టంగా కనిపించింది. అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. హేమ అసలు ఏమాత్రం గోళ్లు ఉండనిచ్చేది కాదు. తనే ఒకసారి కొద్దిగా పెంచుకుంటే వేళ్లు ఇంకా అందంగా ఉంటాయని చెప్పాడు. ఆ సలహాకి ఇది శాస్తి. హేమ స్పర్శలో ఏదో మాంత్రిక శక్తి ఉంది. అతని చికాకులన్నీ తీరిపోయినట్లుగా, గుండెలని అదుముకున్న భారం తొలగిపోయి తేలిక పడ్డట్టుగా మనసు ఉల్లాసంగా ఉంది. గదిలో నుంచి వెళ్ళబోతున్న రమేష్ ఆగాడు. ఏదో తోచినట్టుగా టేబుల్లో నుంచి డైరీ తీశాడు. అందులో నుంచి ఒక పేజీ చించి గబగబా దాని మీద ఇలా రాశాడు. హేమ, నేను ఊరు వెళుతున్నాను. రాత్రి ప్రవర్తన మొరటుగా అనిపిస్తే క్షమించు. భయంకరమైన హలాహలం లాంటి సత్యం ఒకటి నాకు తెలిసింది. నేను అది మింగలేక కక్కలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను. 4 రోజుల్లో తిరిగి వస్తాను. అక్కడ నాకేమాత్రం తీరిక చిక్కినా నీకు ఫోన్ చేస్తాను. రాత్రి నేను ఆగ్రహించి అన్న మాటలన్నీ మర్చిపో. నిన్ను అవమానిస్తే నన్ను నేను అవమానించుకున్నట్లే. నీ రమేష్. రమేష్ హేమ గదిలోకి వచ్చాడు. హేమ లేవగానే కనిపించేట్టుగా ఆ కాగితాన్ని ఎదురుగా టేబుల్ మీద పెట్టి దాని మీద హేమకి ఎంతో ఇష్టమైన అగరొత్తులు వెలిగించే గంధపు చెక్క ఏనుగుని ఎత్తుగా పెట్టి యువతలికి వచ్చేశాడు. అతను గది బయటకి వచ్చి మెట్లైనా దిగక మునిపే కిటికీలో నుంచి రయ్యిన వీచిన గాలికి కాగితం రెపరెపలాడడంతో ఏనుగు కదిలి క్రిందకు దొర్లింది. కాగితం ఎగిరి కిటికీ అంచుకు తాకి ఒక్క నిమిషం బయటకి వెళ్ళటమా మానటమా అన్నట్టు ఆగిపోయింది. మరోసారి రివ్వున వచ్చిన గాలి కాగితాన్ని తనతో బలంగా లాక్కుపోయినట్టు బయటికి లాగేసింది. వలయాకారంగా గాలిలో కలిసి కాసేపు నాట్యం చేసిన కాగితం ఇంతలో హఠాత్తుగా వాన చినుకులు యుద్ధ సైనికుల్లా ముట్టడించడంతో ఎంతో ప్రయత్నం మీద కాస్త దూరంగా ఎగిరి ఆ పైన సాధ్యం కానట్టుగా ఆగిపోయి తడిసి ముద్దైపోయింది. డ్రైవర్ రమేష్ సామాను తెచ్చి కారులో పెట్టాడు. అరే, వాన పడుతోందా? రమేష్ జల్లుగా ప్రారంభమైన వానని తప్పించుకోవడానికి గబగబా 2 అంగాల్లో కారు దగ్గరికి వచ్చి లోపల కూర్చుంటూ అన్నాడు. అవును సార్, పెద్ద వానే వచ్చేటట్టుంది. డ్రైవర్ డోరు వేసేస్తూ అన్నాడు. కారు కదిలింది. తను ఎంతో ఆర్తిగా హేమని దాదాపు క్షమార్పణ కోరుతూ రాసిన కాగితం తన కారు చక్రాల క్రిందే తడిసి నలిగిపోయిందని తెలియని రమేష్ ఎంతో తృప్తిగా హాయిగా సీటులో వెనక్కు వాలి జారగిల పడినట్టుగా కూర్చున్నాడు. అతని చెయ్యి ఎంతో ఆప్యాయంగా చెంప మీద హేమ గోరు గీసుకుపోయిన చోట తడుముకుంది. ఊరికి చివరగా శ్మశానంలో శవదహనం పూర్తి అయింది. సుధాకర్ పక్కనున్న కాలువలోకి దిగి స్నానం చేసి ఒడ్డుకు వచ్చాడు. ఆ ఉదయం ఫణిభూషణరావు గారు మరణించారు. ఆ క్రితం రాత్రే సుధాకర్ ఊరి నుంచి తిరిగి వచ్చాడు. కొడుకును ఆఖరిసారిగా చూడడం కోసమే ఆయన ప్రాణాలు కళ్ళల్లో నిలిచి ఉన్నాయి. ఆ చూపులు సుధాకర్ని చూడగానే ఏదో చెప్పాలని ఆయన ఆతురత పడుతున్నట్టు ముఖం తెలుస్తుంది. కానీ మాట పడిపోవడంతో అది సాధ్యం కాలేదు. నరాలు పోగుగా బక్క చిక్కి ఉన్న చేతిని కొడుకు చేతిలో పెట్టాడు. ఆయన గుప్పెట మూసి ఉంది. డాడీ అంటూ పక్కలో కూర్చున్న సుధాకర్ ఆయన మనసులో అర్థం గ్రహించిన వాడిలా బలంగా గుప్పెట తెరిచాడు. ఆయన చేతిలో కాగితం ఉంది. అస్తవ్యస్తంగా ఉన్న ఆ దస్తూరి అర్థమేమిటో సుధాకర్కి వెంటనే అంతుపట్టలేదు. 1కి 2 సార్లు గుణించుకున్నట్టు చదవగా దాని అర్థం రమేష్కు దూరంగా ఉండు అని అర్థమైంది. డాడీ, ఏమిటది? ఎందుకని? ఆశ్చర్యంగా అడిగాడు. నోటితో సమాధానం చెప్పలేని ఆయన కళ్ళు నిస్సహాయంగా చూసినాయి. ఎందుకని డాడీ? కారణమేమిటి? సుధాకర్ మరోసారి అడిగాడు. ఫణిభూషణరావు సమాధానంగా ఎలాంటి సూచన చేయలేదు. మరో 10 నిమిషాల్లో ఆయన కళ్ళు మత్తుగా మూతపడినాయి. ఇంకో 2 గంటల్లో ఆయన ప్రాణాలే గాలిలో కలిసిపోయినాయి. కాలువలో నుంచి స్నానం చేసి బయటికి వచ్చి నెమ్మదిగా ఒళ్ళు తుడుచుకుంటున్న సుధాకర్కి అపురూపమైన తన బాల్యం, సింహం లాంటి తండ్రి ప్రవర్తన, అనేక రకాలైనవి దృశ్యాలుగా కళ్ళ ముందు కదులుతున్నాయి. ఈ జీవితంలో మనిషికి మధ్య అనుబంధాలు, సంబంధాలు, ఆత్మీయతలు, ఆవేశకావేశాలు అంటూ ఎన్ని మాయపొరలు. జీవితం పట్ల అపారమైన గురి, మమతానురాగాలు గల మనిషి వీటిని మాయపొరలుగా తీసి పారేయలేడు. జన్మజన్మాల సంబంధాలు అంటూ పెంచుకుపోతాడు. జీవితం అంటే బ్రతికున్నంతకాలం కాలే కట్టెల్లాంటి మహాగ్ని.
మంచు ముద్దలాంటి మృత్యువు స్పర్శ తగిలిన మరుక్షణంలో మాడిపోయే పిడికెడు బూడిద, అంతకంటే అర్థం పరమార్థం ఇంకేమీ లేవు. సుధాకర్ వెంట వచ్చిన మనుష్యులు మేం వెళుతున్నాం అని కేక పెట్టారు. పదండి, నడుస్తూ ఉండండి, నేను వస్తున్నాను అన్నాడు తిరిగి కేక పెడుతూ. అక్కడున్న రాయి మీద ఒక్క నిమిషం కూర్చుని చుట్టూ కలియజూశాడు. ఈ భూమి, ఆకాశం, కాలువలో నీళ్లు, మెల్లగా వస్తున్న గాలి ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాయి. ఒక రోజున తను కూడా ఉండడు. అయినా సరే ఈ ప్రకృతి ఇలానే ఉంటుంది. ఈ సూర్యాస్తమయం ఇలాగే అవుతూ ఉంటుంది. ఈ ఆకాశంలో మబ్బులు ఇలాగే కదిలిపోతూ ఉంటాయి. ఈ గాలి ఇలాగే వీస్తూ ఉంటుంది. సుధాకర్కి ఆ క్షణంలో బ్రతుకు మీద ఎక్కడలేని తీపి కలిగింది. మృత్యువులో ఏముంది? నిశ్శబ్దం, చీకటి తప్ప. సుధాకర్ లేచాడు. పరధ్యాసగా మెల్లగా నడుచుకుంటూ వచ్చి మెయిన్ రోడ్ ఎక్కాడు. అక్కడికి కాస్త దూరంలో ఉన్న పెద్ద రావి చెట్టు కింద రమేష్ పొడుగాటి కారు ఆగి ఉంది. రమేష్ కారుని ఆనుకొని చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు. అతని ముఖం చూస్తే ఎంతోసేపటి నుంచి అక్కడ నిలబడి ఉన్నట్టుగా ఉంది. సుధాకర్ చప్పున అతని దగ్గరగా వచ్చాడు. రమేష్, నువ్వా? ఊరి నుంచి ఎప్పుడు వచ్చావు అన్నాడు. రమేష్ చూపులు దూరంగా శ్మశానంలో చల్లారిపోతున్న చితిమీదనే లగ్నమైనట్టుగా తదేకంగా నిలిచి ఉన్నాయి. సుధాకర్ చూపులు కూడా అటు తిరిగినాయి. గాఢంగా నిట్టూరుస్తున్నాడు. తన అంత్య సమయానికి నేను దగ్గర ఉంటానో ఉండనో అని డాడీ ఎప్పుడూ దిగులు పడేవాడు. మన చేతిలో ఏమీ లేదంటే నమ్మడు. ఆయన కోర్కె బలమే అన్నట్టు నేను రాత్రే ఊరి నుంచి తిరిగి వచ్చాను. రమేష్ వెంటనే సమాధానంగా ఏమీ అనలేదు. కొంచెం ఆగిన తరువాత భారమైన స్వరంతో, సుధాకర్, తల్లిదండ్రుల ఆప్యాయత అనేది ఎరగని నిర్భాగ్యుల దురదృష్టం సాటి లేనిదేమో. మనం కష్టపడి ఎన్నైనా సంపాదించుకోగలం, కానీ తల్లిదండ్రులని సృష్టించుకోలేం కదూ అన్నాడు. అవునవును, అందులో ముఖ్యంగా మా డాడీ లాంటి వాళ్ళు తండ్రిగా దొరకడం ఒక వరం అనే చెప్పాలి. రమేష్ చప్పున ముఖం తిప్పుకున్నాడు. పద, కారులో డ్రాప్ చేస్తాను. థ్యాంక్స్, దేవుడిలా వచ్చావు నువ్వు. అంత దూరం నడవడం నా వల్ల కాదని అనిపిస్తోంది. వరుసగా వారం రోజుల నుంచి రాత్రిళ్ళు నిద్రలేదు. చెప్పలేనంత బడలికగా ఉంది. నువ్వు రానట్టయితే కాస్త దూరం నడిచి ఇక్కడే ఏ చెట్టు క్రిందనైనా నిద్రపోయేవాడినేమో. రమేష్ రివ్వున తిరిగి చూశాడు. సుధాకర్ మాటలకి చలించినట్టుగా అతని కళ్ళల్లో నీటి పొర కమ్మింది. ఎలాగో నిగ్రహించుకుని చిన్నగా సుధాకర్ వీపు మీద తట్టాడు. సుధాకర్ కారులో ఎక్కాడు. రమేష్ వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. కారు స్టార్ట్ చేయబోయిన వాడల్లా ఆగిపోయాడు. వెనక్కి ఆనుకొని కూర్చుంటూ, సుధాకర్, నేను నిన్నొక ప్రశ్న అడగాలి. దానికి ఇంతకంటే మించిన సమయం మనిద్దరి జీవితాల్లో ఇంకెప్పుడూ రాదని అనుకుంటున్నాను అన్నాడు. సుధాకర్ తల తిప్పి ఆశ్చర్యంగా చూశాడు. ఏమిటది? మీ డాడీ చనిపోయే ముందు నా గురించి ఏమైనా మాట వచ్చిందా? సుధాకర్ వెంటనే సమాధానం చెప్పలేదు. నిజం చెప్పు. నువ్వు చెప్పబోయే సమాధానం మీద నా జీవితపు మనశ్శాంతి ఆధారపడి ఉంది. సుధాకర్ తల తిప్పి రోడ్డు వైపు చూడసాగాడు. చెప్పు, అసలు నా ప్రసక్తి అంటూ ఏమైనా వచ్చిందా లేదా? ఒక్క మాట చెప్పు చాలు. వచ్చింది. రమేష్ ఊపిరి బిగబట్టాడు. ఏమని? ఆయన ఏమన్నారు? నీకు దూరంగా ఉండమన్నారు. రమేష్ నిటారుగా అయ్యాడు. అతనిలో రక్తం అంతా ఒక్కసారి వేడెక్కి చెంపల్లోకి దూసుకు వచ్చినట్టుగా అయ్యింది. అడవి మృగంలా అదుపు తప్పి అనేక మాటలతో కుమ్మటానికే సిద్ధం అవుతున్న మనసుని ఒంట్లో ఉన్న శక్తినంతా ఉపయోగించి పగ్గం వేసి బిగించాడు. ఎందుకో కారణం నువ్వు అడగలేదా? నేను అడిగినా ఆయన చెప్పే స్థితిలో లేరు. నేను వచ్చేసరికి ఆయన మాట పడిపోయింది. ఈ మాట కాగితం మీద రాసి గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఇంటికి వెళ్ళగానే చూపిస్తాను. రమేష్ చలనం లేనట్టు కూర్చుండిపోయాడు. కొద్దిసేపు అయిన తరువాత సుధాకర్ మెల్లగా అన్నాడు. రమేష్, నువ్వు డాడీని తప్పు పట్టవద్దని అర్థిస్తున్నాను. ఆయనకి నువ్వు మా ఆస్తి అంతా మాధురికి దక్కేలా చేశావని బాగా కోపం. ఆ ఉద్దేశంతోనే నన్నలా హెచ్చరించి ఉంటారు. ఒకటి మాత్రం నేను బాగా చెప్పగలను. డాడీకి సమర్థులంటే చాలా ఇష్టం. నన్ను ఆయనంత ప్రేమించిన నేను అసమర్థుడనని, ఎందుకో పనికిరాని వాడనని బాధపడుతూనే ఉండేవారు. మీ ఇద్దరి మధ్య పరిచయం పెరగలేదు, కానీ నువ్వు ఆయనకి దగ్గరగా తెలిసి ఉంటే నాకంటే ఎక్కువగా నిన్ను అభిమానించి ఉండేవాడు. ఒక్క మాట చెప్పాలంటే కొడుకుగా ఆయన కోరుకునే లక్షణాలన్నీ నీలో ఉన్నాయి. నేను నీలా ఉంటే ఆయన ఎంతో సంతోషించి ఉండేవారు. స్టీరింగ్ మీద చేతులు వేసి కూర్చున్న రమేష్ తల ముందుకు వంచుకున్నాడు. నీకు తెలియదు సుధా, నీకేం తెలియదు అన్నాడు స్పష్టంగా. నాకేం తెలియదు, నిజమే. ఎంత చిత్రం. డాడీ కూడా అచ్చు ఇలాగే అనేవారు. పోనీ రమేష్, ఈ ప్రసంగం ఇంతటితో మరిచిపోదాం. నాకేది తెలిసినా తెలియకపోయినా ఒకటి మాత్రం నిజం. ప్రపంచమంతా నీ వ్యక్తిత్వం గుర్తించింది. నీకు నీరాజనం పడుతోంది.
ఇది సామాన్యమైన విషయం కాదు, కోరుకుంటే రాదు, అంతవరకు నాకు బాగా తెలుసు. రమేష్ అలా తల స్టీరింగ్ మీద ఉన్న చేతిలో ఆనించుకునే కుడి చెయ్యి జేబులోనికి పోనిచ్చి అందులో నుంచి మడతలు పడి చిరగడానికి సిద్ధంగా ఉన్న ఒక కాగితం తీసి సుధాకర్కి అందించాడు. ఏమిటిది? చదువు. చదివిన తరువాత తట్టుకోకపోతే వెంటనే కారు దిగి వెళ్ళిపో. నాకు చెప్పనవసరం లేదు. ఆ ఉత్తరంలో జానకి అనే వ్యక్తి నా తల్లి. ఆ ఉత్తరం రాసిన వ్యక్తి మీ డాడీ. వాళ్ళిద్దరూ ఇప్పుడు లేరు. వాళ్ళిద్దరికీ సంబంధించిన మనం ఈ సత్యం ఒక్కసారి చెప్పుకోవచ్చుననుకుంటాను. సుధాకర్ ఉత్తరం చదువుతున్నాడు. రమేష్ ఊపిరి బిగబట్టి వేచి చూస్తున్నాడు. క్షణాలు యుగాల్లా గడిచినాయి. ఫణిభూషణరావు గారి దగ్గర ఒక్కసారి బాగా దెబ్బతిన్న రమేష్ సుధాకర్ నోటి నుంచి రాబోయే మాటల మీద రవ్వంత కూడా ఆశ పెట్టుకోలేదు. అతను ఊహించినట్టుగా భయపడినట్టుగా సుధాకర్ కారు దిగి వెళ్ళిపోలేదు. రమేష్ నమ్మలేనట్లుగా అన్నాడు. ఆక్రోశంగా ఉన్న ఆ పిలుపులో సంభ్రమాశ్చర్యాలు తుణికిసలాడుతున్నాయి. రమేష్ జబ్బను గుచ్చి పట్టుకున్నాడు. రమేష్, ఇది నిజమేనా? ఎప్పుడు తెలిసింది నీకీ విషయం? ఎన్నాళ్ళయింది ఈ ఉత్తరం దొరికి? 3 నెలలు పైగా అయ్యింది. రమేష్ లేచి సరిగ్గా కూర్చున్నాడు. 3 నెలలా? మై గాడ్, అప్పుడే ఎందుకని చెప్పలేదు? డాడీకి చెప్పావా? అయ్యో, ఎంత పొరపాటైపోయింది. ఆయనకి తెలిసి ఉంటే ఎంతో సంతోషించేవారు. నిన్ను చూసి ఎంతో గర్వపడేవారు. అంతేలే, మంచి వార్తలు ఎప్పుడు ఇట్లాగే ఆలస్యంగానే తెలుస్తూ ఉంటాయి. కనీసం నాకు చెప్పినా ఎంత బాగుండేది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి నా మనసులో లేకుండా పోయింది. ఇది నీకు చెప్పుకోవాలా మానేయాలా తెలియక ఒక నిశ్చయానికి రాలేక తల క్రిందులు అయిపోయాను. ఈ విషయం తెలిసిన తర్వాతనే కరుణ పుట్టినరోజుకి నిన్ను ఆహ్వానించాను. నువ్వు వస్తావని అనుకోలేదు, కానీ వచ్చావు. నీకు చెప్పకపోవడం పొరపాటు చేశానేమో, ఎందుకో గాని నాకప్పుడు ఆ ధైర్యం లేకపోయింది. కరుణ? ఓ మై గాడ్, కరుణ నాకు కూతురు వరస. హేమ నాకు వదిన అవుతుంది. ఎంత విచిత్రం. హేమ నన్ను కాదని వెళ్ళినా నా వంశవృక్షంలోకే వచ్చింది. ఎవరి జీవితాల్లోనైనా ఇలాంటి అద్భుతాలు జరుగుతాయా అసలు? సుధాకర్ విస్తుపోతున్నట్లుగా అన్నాడు. ఈ విషయం నాకు తెలిసేసరికే చాలా ఆలస్యమైపోయింది. సుధా, ఇది నాకు మొదటే తెలిసి ఉంటే హేమతో నా వివాహం జరిగి ఉండేదే కాదు. మీ డాడీని ద్వేషించి ఉండేవాడిని కాదు. ఇదంతా నాకు తెలియకపోవడం వల్ల జరిగిన అనర్థం. అనర్థమా? నో, ఆ మాట నేను ఒప్పుకోను. ఒక్క డాడీకి తెలియలేదే అనే బాధ తప్ప మిగతాదంతా జరగాల్సిన విధంగానే జరిగింది. నాకంతా సవ్యంగానే ఉంది. రమేష్ మాట్లాడలేదు. సుధాకర్ చేతిలో నుంచి ఆ ఉత్తరం తీసుకున్నాడు. మరుక్షణంలో జేబులో నుంచి సిగరెట్ బయటకు తీసి వెలిగించి అంటించాడు. రమేష్, అదేం పని? ఆదుర్దగా అన్నాడు. జరగాల్సిన పనే. ఈ విషయం మనిద్దరికీ తప్ప ఇంకెవరికి తెలియడం నాకిష్టం లేదు, గంభీరంగా అన్నాడు. దాదాపు 1 నెల రోజుల తరువాత ఒక సాయంత్రం వేళ ఇందుపల్లెలో హేమ ఎక్కడా? జీపు దిగి లోపలికి వచ్చిన సుధాకర్ రంగనాయకిని అడిగాడు. దొడ్లో ఉంది. సుధాకర్ తాగిన మంచినీళ్ల గ్లాసు లోపలికి తీసుకువెళుతూ చెప్పింది. ఈ పూట నాతో వస్తున్నట్టేనా? ప్రయాణం అయ్యిందా? సుధాకర్ ఆతృతగా ప్రశ్నించాడు. ఏమో సుధాకర్, నేనెంత చెప్పినా వినటం లేదు. ఆ రోజున అంత హఠాత్తుగా పిల్లని ఎత్తుకు వస్తే కేవలం మమ్మల్ని చూడడానికే వచ్చిందని ఎంతో సంబరపడిపోయానే గాని హేమ రావటంతో ఇంత నిగూఢార్థం ఉందని ఊహించలేకపోయాను. వచ్చిన మర్నాడే రమేష్కి ఉత్తరం రాసింది. అందులో ఏం రాసిందో ఏమిటో ఆ భగవంతుడికే తెలియాలి. 4వ రోజున డ్రైవర్ కారు తీసుకువచ్చి వాకిటి ముందు పెట్టి అయ్యగారు అమ్మాయి గారిని తీసుకురమ్మన్నారు అన్నాడు. అదేమిటి, అమ్మగారిని రావద్దన్నారా అని నేను నవ్వుతూ అంటే, ఏమోనండి, అయ్యగారు చెప్పమన్న మాట నేను చెప్పాను అన్నాడు. అది విని హేమ, రమేష్ వాళ్ళని అంత క్రమశిక్షణలో ఉంచుతాడు వదినా, తూచా తప్పకుండా మాట్లాడతారు. కరుణని పంపిస్తాను, నేను వెళ్ళను అంది. ఇప్పుడు కూడా నేను విపరీతంగా అనుకోలేదు. కరుణని విడిచి ఉండలేని అతను కబురు పంపాడని, హేమ 4 రోజులు ఉండి వెళ్తుందనే అనుకున్నాను. 2 వారాలైనా అతని దగ్గర నుంచి మళ్ళీ కబురు లేదు. 1 నెల రోజులు గడిచిపోతోంది. హేమ వెళ్తానని అనలేదు. అప్పుడు కూడా నాకంత అనుమానం రానేలేదు. మొన్న హేమ రైతులకి పెద్దయిన మంగయ్యని పిలిచి, ఇక్కడ పిల్లలకు మా అన్నయ్య మానేసిన ట్యూషన్లు నేను చెబుతానంటే విస్తుపోయాను. నువ్వేమిటి ఇక్కడ ట్యూషన్లు చెప్పడం ఏమిటి అని నిలదీస్తే, నేనింకా హైదరాబాద్ వెళ్ళదలుచుకోలేదు అంది. ఏమిటమ్మా, ఏమైంది? మీ మధ్య ఘర్షణ ఏమైనా వచ్చిందా అని ఎంత అడిగినా ఏం చెప్పటం లేదు. ఏం లేదు వదినా, నువ్వేం కంగారు పడకు అంటుందే గాని ఇంకో మాట లేదు. పోనీ పిల్లని కూడా పంపకుండా ఉంటే పోయేదా? పంపించిందాయే.
ఇక్కడ ఉంటుందన్న మాటే గాని ప్రాణం అంతా పిల్ల మీదనే ఉన్నట్టు ప్రవర్తిస్తోంది. ఒక్కోసారి అర్ధరాత్రి వేళ లేచి కూర్చుని కారు చప్పుడు అయినట్టుంది వదినా, కరుణ వచ్చిందేమో అంటూ కలవరిస్తోంది. అదంతా చూస్తుంటే నాకు మతిపోతున్నట్టుగా ఉంది. ఈరోజు నీతో రానంటే అసలు ఏం జరిగిందో విషయం ఏమిటో నువ్వైనా గట్టిగా అడుగు. అవసరం అయితే నేను కూడా 2 చివాట్లు వేసి బలవంతంగానైనా సరే పంపడానికి సిద్ధంగా ఉన్నాను అంది. సుధాకర్ నిట్టూర్చాడు. అతను దొడ్లోకి వచ్చేసరికి హేమ పమిట చెంగు తోపుకొని కాకరపాదుకు కుదురు చేస్తోంది. హేమా, సుధాకర్ పిలిచాడు. హేమ చివ్వున తిరిగి చూసింది. వచ్చారా అప్పుడే? ఈ పూటే వెడుతున్నారా మీరు? గబగబా పక్కనున్న బకెట్లో ఉన్న నీళ్లల్లో చేతులు కడుక్కుంటూ అంది. సుధాకర్ తల ఊపాడు. హేమ ఇప్పుడే ఒక్క క్షణంలో వస్తాను అంటూ లోపలికి వెళ్ళి సుధాకర్ ఒకప్పుడు కరుణకి బహుమతిగా ఇచ్చిన జపాన్ ఫ్యాన్ తెచ్చింది. ఇదిగో, ఆ రోజు హడావిడిలో ఇది తీసుకువెళ్లడం మర్చిపోయింది. ఇదంటే దానికెంతో ఇష్టం. ఒక్క క్షణం వదలదు అంటూ అందించింది. నువ్వు రానట్టేనా హేమ? సూటిగా చూస్తూ అడిగాడు. హేమ ముఖంలో చప్పున విషాద మేఘం సర్రున పాకి మాయమవడం అతను గమనించకపోలేదు. పోనీ రమేష్ని వచ్చి తీసుకువెళ్ళమని చెప్పనా? వద్దు వద్దు చప్పున అంది. నువ్వు వెళ్ళవు, అతన్ని రమ్మనవు. ఎందుకని? కారణం ఏమిటి? అసలేం జరిగింది? అప్పటికే పెరటి గుమ్మంలోకి రంగనాయకి కూడా వచ్చి నిలబడింది. అసలేం జరిగింది హేమ? ఇక్కడ ట్యూషన్లు చెప్పాలని నువ్వెందుకు అనుకుంటున్నావు అన్నాడతను. హేమ సమాధానం చెప్పలేదు. కారణం గట్టిగా అడిగి తెలుసుకోవడానికి నేనైతే పరాయివాడినే కావచ్చు. పోనీ కనీసం మీ వదినకైనా చెప్పాలి కదా. ఆవిడ దగ్గర కూడా ఎందుకు దాపరికం? దాపరికమా? కొద్ది రోజులు పోతే నేను దాచినా దాగదు. అందరికీ అదే తెలుస్తుంది. హేమ తలదించుకుంటూ అంది. ఆ కంఠంలో అణుచుకున్న వేదనకి సుధాకర్ చకితుడైనాడు. రంగనాయకి ముందుకు వచ్చింది. అంతేగాని నీ నోటితో నువ్వు చెప్పవన్నమాట. నేను కూడా నీకు ఆ 10 మందితో సమానం అనేగా నువ్వనేది? నిష్ఠూరంగా అంది. వదినా, హేమ బేలగా చూసింది. నిజం చెప్పు. నువ్వు ఇక్కడ ఉండాలని అనుకుంటే నీ భుజాలు పట్టి నేనేం నెట్టను. మీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదానికి రమేష్ ప్రవర్తనే పొరపాటు అయితే నిన్ను నా గుండెల్లో పెట్టి దాచుకుంటాను. అసలేమైందో చెబితే ఈ వేదన అనేదేది ఉండదు నాకు. హేమ ముఖం ఎత్తింది. కళ్ళల్లో నీటి పొర మెరిసింది. నేను రమేష్ విడిపోవడానికి నిశ్చయించుకున్నాం వదినా అంది. సుధాకర్ పిడుగుపడ్డట్టుగా చూశాడు. రంగనాయకి గతుక్కుమంది. ఏమిటి అంటూ విస్తుపోయింది. హేమ నేలవైపు చూస్తూ తగ్గు స్వరంతో అంది. మీరు కారణం చెప్పు అంటారు. నేనేం చెప్పను? ఏ ఆడపిల్ల అయినా నోరు తెరిచి నా భర్తకి నేనంటే అయిష్టం కలిగింది అని చెప్పుకోగలుగుతుందా? హేమ, ఏమిటి నువ్వనేది? ఈ విషయం రమేష్కి తెలుసా? సుధాకర్ నిర్వీణుడైనట్టుగా అడిగాడు. తెలుసా? నేను నమ్మలేకుండా ఉన్నాను. నువ్వు రమేష్ విషయంలో ఎక్కడో బాగా పొరపడ్డావని అనిపిస్తుంది. నువ్విది కేవలం ఆవేశంలో అంటున్న మాటగా ఉంది. ఆవేశం కాదు సుధాకర్. ఎన్నో నెలల నుంచి గుండెల్లో మండుతున్న మంట ఇది. దాంపత్య జీవితానికి ఒకరి పట్ల ఒకరికి ఉండే ప్రేమానురాగాలు పునాదుల్లాంటివి. ఆ పునాది కాస్త పగులు చూపితే అతుక్కు పెట్టుకోవడానికి ప్రయత్నించవచ్చు. కానీ శాంతం కూలిపోతే చేసేదేముంది? ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ అసహించుకుంటూ క్షణక్షణం నరకంలా బ్రతికే కంటే ఇలా విడిపోవటమే నయం కదా. నాకిదే ఉత్తమం అనిపిస్తోంది. ఉదాహరణకి ఇది చూడు. నేను ఎంతో బాధతో ఊరు వచ్చేశాను. వచ్చిన మర్నాడే నా మనసులో ఉన్న భయాలన్నీ తెలియజేస్తే మనం విడిపోవడం మంచిదేమో అని వ్రాస్తే తను కోరింది జరిగిందన్నట్టు ఊరుకున్నాడే గాని ఎందుకు ఏమిటి అని అడగలేదు. తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. కరుణని విడిచి ఉండలేడు కాబట్టి పంపమని కబురు చేశాడు. నేను అవసరం లేదు కాబట్టి నా మాటే ఎత్తలేదు. సుధాకర్, రంగనాయకి ఇద్దరూ నోట మాట రానట్టుగా చూస్తూ ఉండిపోయారు. చివరికి రంగనాయకి అంది. మీ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావచ్చు, కాదనను. గాని కరుణ సంగతేమిటి? దానికోసమైనా నువ్వు రాజీ పడాలి హేమా. ఆ పరిస్థితి కూడా దాటిపోయింది వదిన. నేను రాజీ పడడం అతనికి ఇంకా అలుసు అయిపోయింది. జీవోత్సవంలా నేను అతని దగ్గర బ్రతకలేను. విడిపోవడం మినహా ఇంకా మార్గమే లేదు. భర్త అంటే పేరుకు మాత్రమే కాదు వదిన, మనస వాచ నావాడై ఉండాలి అనే నమ్మకం గల తరం నాది. తిండి కోసం బట్ట కోసం అతని మీద ఆధారపడి బ్రతికే కంటే ఎందులోనైనా పడి చావడం నయం. ఇంకా దీన్ని గురించి మీరెవరూ నన్నేమీ అడక్కండి. ఇంతకంటే చెప్పే శక్తి నాకు లేదు. హేమ అక్కడ నుంచి ఇంట్లోకి వెళ్ళిపోయింది. సుధాకర్, ఏమిటిదంతా? నీకేమైనా అర్థమవుతోందా? రంగనాయకి బేలగా అడిగింది.
నాకసలు మతిపోయినట్టుగా ఉంది. రమేష్, హేమల్ లాంటి అపురూపమైన దాంపత్యం ఎక్కడా లేదని నేను అనుకుంటున్నాను అన్నాడతను. కొద్దిసేపైన తర్వాత సుధాకర్ బయటికి వచ్చాడు. హేమ అతని వెంట బయటికి వచ్చింది. సుధాకర్ తిరిగి చూశాడు. లోపల బాగా ఏడ్చి వచ్చినట్టుగా కమిలిపోయిన ఆ ముఖమే చెబుతుంది. సుధాకర్, మీరొక సాయం చేసి పెట్టాలి అంది. ఏమిటి హేమ? రమేష్తో మీరు చెప్పి ఒప్పించండి. కోర్టులు గొడవలు ఏమీ వద్దు. అతని ఇష్టాలకు స్వసుఖాలకు నేనేమీ అడ్డురాను. కరుణని మాత్రం నాకివ్వమని చెప్పండి. అది లేకుండా నేను బ్రతకలేను. రమేష్కి అన్నీ ఉన్నాయి. కరుణ తప్పితే నాకేం లేదు. ఈ విషయం మీరెలా చెబుతారో చెప్పి కరుణని నా దగ్గరకు పంపే మార్గం చూడండి. వీలైతే ఈసారి మీరు వచ్చేటప్పుడే దాన్ని వెంట తీసుకురండి. కరుణని చూడడానికి నేను క్షణాలు లెక్క పెట్టుకుంటూ ఎదురు చూస్తున్నాను. కంపిస్తున్న కంఠంతో అర్థిస్తున్నట్టుగా గబగబా అన్న హేమ కళ్లల్లో ఉప్పెనలా పొంగుకు వస్తున్న దుఃఖాన్ని బలవంతంగా నిగ్రహించుకుంటూ గిరుక్కున వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. జీప్లో వచ్చి కూర్చున్న సుధాకర్ వెంటనే స్టార్ట్ చేయలేకపోయాడు. అతని గుండెల్లో కలిచినట్టుగా ఉంది. తండ్రి పోవడంతో ఉన్న ఒక్క సంబంధము తెగిపోయిన సుధాకర్ పూర్తిగా ఆశ్రమం పనిలో మునిగిపోయాడు. డబ్బు పరపతి విషయంలో రమేష్ వెన్నెముకలా ఉండడంతో ఆశ్రమం, అనాథాశరణాలయం చకచకా తయారైపోయినాయి. తండ్రిని దహనం చేసిన ఆ సాయంత్రం రమేష్ సుధాకర్ని బలవంతంగా తన ఇంటికే తీసుకువెళ్ళాడు. ఇంట్లో హేమ కనిపించలేదు. ఏది అంటే ఇందుపల్లె వెళ్ళింది అన్నాడు. 4 రోజుల తరువాత కరుణ మాత్రమే కనిపించింది. హేమ రాలేదా అంటే రాలేదు అన్నాడు. రమేష్ ముఖం చూస్తే తనకు కించింతు కూడా అనుమానం రాలేదు. అసలు ఏమైంది వీళ్ళిద్దరి మధ్య? హేమ మాటలు వింటుంటే జరగరానిదేదో జరిగినట్లే అనిపిస్తుంది. హేమ చెప్పలేని కారణం ఏమిటో రమేష్ చేత చెప్పించాలి. ఇది వరకు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఏ విషయమైనా రమేష్ని అడిగే అధికారం తనకి ఉంది. కథ కొనసాగుతుంది.